రైట్ బీసీ రిజర్వేషన్స్ ను బీజేపీని అడ్డుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. దీని మీద అఖిలపక్షంతో ప్రధానిని కలవనున్నామని కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తాము సిద్ధంగా ఉన్నామని రామచంద్రరావు బీజేపీ నేతలు అపాయింట్మెంట్ ఇప్పిస్తే కలుస్తామని చెప్పారు. రేపటి బంద్ బీజేపీకి వ్యతిరేకంగానే జరుగుతుందని రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టు తీర్పు మీద న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బట్టి అన్నారు. పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఎల్కి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ రాయటమే కాకుండా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సిన విధంగా మేమంతా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే కూడా సమయం ఇవ్వకుండా ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకుండా చేయటమే కాకుండా చివరికి ఆ బిల్లుకి ఆమోదం కలగకుండా అడ్డుపడినటువంటి విధానం మీ అందరికీ తెలిసిందే, దేశం మొత్తానికి కూడా తెలిసింది. 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు